స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉన్న చాప్టరే ఈ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టాలు. డియర్ స్టూడెంట్స్, బ్రిటిష్ చట్టాలు అనేకమైన చట్టాలు చేసి వాటిని వాళ్ళ కంపెనీకి అనుకూలంగా, అదేవిధంగా భారతదేశంలో ఉన్న భారతీయ ప్రజలకు కొన్ని అనువైన హక్కులు కల్పించడానికి చట్టాలను చేశారు. డియర్ స్టూడెంట్స్, బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలేవి, అందులో ఉన్న అంశాలైన విషయాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలి. డియర్ స్టూడెంట్స్, లెసన్ స్టార్ట్ చేద్దాం. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు లేదా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు. బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు. డియర్ స్టూడెంట్స్, అసలు బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకోసం చట్టాలు చేయవలసిన అవసరం వచ్చింది అని బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసలు ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి అనే విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను. డియర్ స్టూడెంట్స్, నందకుమార్ అనే ఒక బ్రాహ్మణ భూస్వామి వారన్ హేస్టింగ్స్ చేస్తున్న అవినీతి గురించి ప్రశ్నించడం ప్రారంభించాడు. నందకుమార్ అనే బెంగాల్ బ్రాహ్మణుడు అప్పటి గవర్నర్ అయిన వారన్ హేస్టింగ్స్ యొక్క అవినీతిని ప్రశ్నిస్తూ ఇతడు చేసిన అవినీతిని పేపర్పై పెట్టి నిరూపించడానికి సిద్ధమయ్యాడు. సో ఇటువంటి పరిస్థితుల్లోనే వారన్ హేస్టింగ్స్ నందకుమార్ను ఫోర్జరీ కేసులో ఇరికించి ఉరి తీయిస్తాడు. భారతదేశంలో మొట్టమొదటి ఉరిశిక్ష పడ్డ వ్యక్తి నందకుమార్. ఇతడు బెంగాల్కు చెందిన బ్రాహ్మణుడు, అదేవిధంగా జమీందారు. ఇతడు బెంగాల్ను పాలిస్తున్న వారన్ హేస్టింగ్స్ యొక్క అవినీతిని ప్రశ్నిస్తాడు. సో దీన్ని ఆగ్రహించిన బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్ అప్పుడు మనం కోర్టు స్టార్ట్ చేసిన 1973లో కోర్టు కూడా స్టార్ట్ చేసిండు. ఓకేనా, అది కలకత్తాలో ఉంటుంది. ఓకేనా, ఈ పోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును కూడా స్టార్ట్ చేస్తారు. ఈ సుప్రీంకోర్టు స్టార్ట్ చేసిన తర్వాత నందకుమార్ను ఉరి తీస్తారు. సో ఈ విధంగా ఉరి తీయడం వల్ల భారతదేశం మొత్తం ఈ చర్చ మొత్తం మీద చర్చ జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లోపాలు, అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయడానికి జనరల్ బూర్గోయిన్ అనే వ్యక్తి జనరల్ బూర్గోయిన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అవినీతి గురించి విచారణ చేపట్టడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అవినీతిపై విచారణ కమిటీ జనరల్ బూర్గోయిన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జనరల్ బూర్గోయిన్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అవకతవకలను చర్చించి లేదా తెలుసుకొని అతడు ఒక చట్టాన్ని చేయాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. దాన్ని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్గా చెప్తాము. సో దీనికి ఈ విధంగా చరిత్ర ఉంది. అంటే వారన్ హేస్టింగ్స్ యొక్క అవినీతిని ప్రశ్నించినందుకు నందకుమార్ అనే ఇండియన్ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీస్తుంది. సో ఉరితీసిన సందర్భంలోనే ఈయన మీద అనేకమైన ఆరోపణలు వస్తాయి. సో ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అంటే అవినీతిని తేల్చడానికి లేదా విచారించడానికి జనరల్ బూర్గోయిన్ అనే ఒక వ్యక్తిని బ్రిటిష్ ప్రభుత్వం అపాయింట్ చేసింది. అతని సూచనల మేరకే రెగ్యులేటింగ్ చట్టాన్ని 1773లో ఏర్పాటు చేశారు. డియర్ స్టూడెంట్స్, మనం స్టార్ట్ చేద్దాం. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ను బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో ప్రవేశపెడుతుంది. ఇందులో ఉన్న ముఖ్యాంశాలు, ఓకేనా, 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క ముఖ్యాంశాలు: 1. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని మరో 20 సంవత్సరాలు పొడిగిస్తారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపారాన్ని 20 సంవత్సరాలు పొడిగిస్తారు, లేదా దీన్ని క్రమబద్ధీకరిస్తారు. ఓకేనా? అదేవిధంగా పరిపాలన సౌలభ్యం కోసం కొరకు మద్రాస్ మరియు బొంబాయిని బెంగాల్లో కలుపుతారు. మద్రాస్ మరియు బొంబాయిని బెంగాల్లో కలుపుతారు. అదేవిధంగా మూడవది పోర్ట్ విలియం కోటలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తారు. కలకత్తాలో ఉంటుంది. కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో ఒక సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 న్యాయమూర్తులు ఉంటారు. టోటల్ 4 మెంబర్స్ ఉంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు, టోటల్ 4 మెంబర్స్. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. ఇతడే నందకుమార్ను గుర్తిస్తాడు. ఈ ఎలిజా ఇంపే అనే వ్యక్తి ఓకేనా వారన్ హెస్టింగ్కు అత్యంత సన్నిహితుడు కాబట్టి వారన్ హెస్టింగ్ సూచన మేరకే నందకుమార్ అనే వ్యక్తిని ఈ ఎలిజా ఇంపే గుర్తిస్తాడు. భారతదేశంలో మొట్టమొదటి శిక్ష నందకుమార్దే. డియర్ స్టూడెంట్స్, ఇవి మనకు రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు. ఇంకోసారి చెప్తా. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యక్రమాలను వీళ్ళు రెగ్యులైజ్ చేస్తారు. అదేవిధంగా ఈ రెగ్యులేట్ చేయడం వల్ల దీన్ని రెగ్యులేటింగ్ యాక్ట్గా పిలుస్తారు. వీళ్ళకు ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు లేదా పొడిగిస్తారు. ఓకేనా? అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కోసం మద్రాసు మరి బొంబాయిని బెంగాల్లో కలుపుతారు. అదేవిధంగా కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తారు. ఇందులో 4 న్యాయమూర్తులు ఉంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా 3 న్యాయమూర్తులు. సో ఈ విధంగా మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. ఇతడు వారన్ హెస్టింగ్కు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఈ నందకుమార్ను ఫోర్జరీ కేసులో ఇరికించి గుర్తిస్తారు. ఆ రోజుల్లో ఫోర్జరీ కేసు చాలా పెద్ద కేసు. ఈ ఫోర్జరీకి ఉరి శిక్షే ప్రధానంగా విధిస్తారు. సో ఫోర్జరీ కేసులో నందకుమార్ను ఇరికించి ఎలిజా ఇంపే అనే ప్రధాన న్యాయమూర్తి అతను ఉరి శిక్షిస్తారు, చనిపోతారు. సో ఇండియాలో ఉరి శిక్ష పడ్డ తొలి భారతీయుడు నందకుమార్ అనే బెంగాలీ బ్రాహ్మణుడు. డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది 1773లో చేయడం జరుగుతుంది. జనరల్ బుర్గోయిన్ యొక్క విచారణ ఫలితంగానే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ను ఏర్పాటు చేస్తారు. ఇది రఫ్ చేసి రెండవ యాక్ట్ ఫిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. విలియం పీట్ అనే బ్రిటన్ ప్రధానమంత్రి పేరు మీదుగా ఈ ఫిట్ ఇండియా యాక్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఈ ఫిట్స్ ఇండియా యాక్ట్ 1784లో. రెండవ యాక్ట్ ఓకేనా ఫిట్స్ ఇండియా యాక్ట్ లేదా ఫిట్ ఇండియా చట్టం, ఇది 1784లో చేస్తారు. ఇందులో ముఖ్యమైన అంశాలు ఫిట్ ఇండియా యాక్ట్స్లో ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. ఏమంటే ఇది ముఖ్యంగా 1773లో వేసిన రెగ్యులేటింగ్ యాక్ట్లోని లోపాలను సవరించడానికి ఈ యాక్ట్ను చేస్తారు. డియర్ స్టూడెంట్స్, ఈ యాక్ట్లో ముఖ్యంగా మనకు ఉన్న అంశాలు ఏవి? భారతదేశంలో ఉన్న అంశాలను 2 రకాలుగా విభజిస్తారు. ఇండియాలోని అంశాలను 2 రకాలుగా విభజిస్తారు. ఓకేనా? 2 రకాలుగా విభజిస్తారు. ఓకేనా? ఒకటి
రాజకీయ వ్యవహారాలను చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్. రాజకీయ వ్యవహారాలు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేస్తారు. చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అదేవిధంగా ఫస్ట్ రాజకీయం, అదేవిధంగా పాలన మరియు ఆర్థిక వ్యవహారాలు చూడడానికి కోర్ట్ ఆఫ్ కంట్రోల్. పాలన మరియు ఆర్థిక వ్యవహారాలు చూడడానికి కోర్ట్ ఆఫ్ కంట్రోల్. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇండియాలోని అంశాలను రెండు భాగాలు విభజిస్తారు. ఫస్ట్ది రాజకీయ వ్యవహారాలు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కౌన్సిల్ ఉంటుంది. అదేవిధంగా పాలన ప్లస్ ఆర్థిక వ్యవహారాలు చూడడానికి కోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. రెండు ఉంటాయి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ కంట్రోల్. అదేవిధంగా భారతదేశంలో తొలిసారి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారానే భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వ విధానం భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టమే పిట్స్ ఇండియా యాక్ట్. ఇది 1784లో చేశారు. రెగ్యులేటింగ్ యాక్ట్లోని లోపాలను సరిదిద్దడానికి దీన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఉన్న అంశాలు రెండు రకాలు విభజించారు. రాజకీయ వ్యవహారాలు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను, అదేవిధంగా పాలన మరియు ఆర్థిక చూడడానికి కోర్ట్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా తొలిసారిగా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్రాల పాలన ఉంటుంది, అదేవిధంగా కేంద్రంలో కేంద్ర పాలన ఉంటుంది. ఓకేనా, దీనికి రఫ్ చేద్దాం. సింపుల్. పిట్స్ ఇండియా యాక్ట్ 1773 ఉన్న రెగ్యులేటింగ్ యాక్ట్ల లోపాలను సరిదిద్దడానికి విలియం పిట్ అనే బ్రిటన్ ప్రధానమంత్రి దీన్ని వేస్తాడు. ఇందులో ముఖ్యమైన అంశాలు అంటే ఫస్ట్ చూసుకుంటే రాజకీయ వారు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అదేవిధంగా పాలన మరియు ఆర్థిక చూడడానికి కోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెడతారు. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని సూచించిన యాక్ట్ ఏదంటే పిట్స్ ఇండియా యాక్ట్. ఓకేనా, దీనికి రఫ్ చేద్దాం. నెక్స్ట్ మనం థర్డ్ చూసుకుందాం. ఇక థర్డ్ది మనకు చార్టర్ యాక్ట్స్ వస్తాయి. చార్టర్ అంటే ఒప్పందం. ఓకేనా, ఫస్ట్ మనకు మొట్టమొదటిసారిగా 1793 చార్టర్ చట్టాలు. ఒకటి 1793. ఓకేనా, ఇది మొట్టమొదటిసారిగా ఇండియాలో నగర పాలక సంస్థలను చట్టబద్ధం చేస్తాయి. నగర పాలక సంస్థల చట్టబద్ధం. ఇండియాలో ఉన్న నగరపాలక సంస్థలను చట్టబద్ధం చేస్తే అదేవిధంగా మద్రాసు నగరపాలక సంస్థ కూడా ఏర్పాటవుతుంది. ఈ చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. చార్టర్ అంటే ఒప్పందం. ఓకేనా, ఇది ఒకటి అయిపోయింది. ఇక మనకు నాలుగోది చూసుకుంటే మనకు చార్టర్ యాక్ట్ 1813. చాలా ఇంపార్టెంట్. చార్టర్ చట్టం 1813. ఓకేనా, ఇందులో ముఖ్యమైన అంశాలు చాలా ఇంపార్టెంట్. 1830 చార్టర్ చట్టంలో ముఖ్యమైన అంశాలు మనకు చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఒకటి చూసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం రద్దు అవుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం రద్దు అవుతుంది. అదేవిధంగా బ్రిటిష్ పౌరులకు
బ్రిటిష్ పౌరులందరికీ స్వేచ్ఛా వ్యాపారం చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్. 1818 చార్టర్ చిట్టర్ ప్రకారంలో ముఖ్యమైన అంశాలు: ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం రద్దవుతుంది. అదేవిధంగా బ్రిటిష్ పౌరులందరికీ స్వేచ్ఛ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. రెండవది, విద్యా వ్యాప్తి కోసం ₹1,00,000 కేటాయిస్తారు. భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం ₹1,00,000 కేటాయిస్తారు. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం ₹1,00,000 కేటాయిస్తారు. ఇక మూడవది, క్రైస్తవ మిషనరీలకు భారతదేశంలో అనుమతిస్తారు. చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ మిషనరీలకు భారతదేశంలో అనుమతిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇవి మూడు. ఓకేనా? ఫస్ట్ది, ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం రద్దు అవుతుంది. అదేవిధంగా బ్రిటిష్ పౌరులందరికీ భారతదేశంలో స్వేచ్ఛాయుత వ్యాపారం చేయడానికి అనుమతి లభిస్తుంది. భారతదేశంలో విద్యా వ్యాప్తికి ₹1,00,000 కేటాయిస్తారు. అదేవిధంగా క్రైస్తవ మిషనరీలకు భారతదేశంలో అనుమతిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు. వచ్చే రావచ్చు. ఏ చట్టం ప్రకారము భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి లభిస్తుందంటే 1813 చట్టం ప్రకారం క్రైస్తవ మిషనరీలకు భారతదేశంలో అనుమతి లభిస్తుంది. ఇది రఫ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ మనకు 1833 యాక్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది 5వది, ఈ 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం మనకు ముఖ్యంగా బెంగాల్ గవర్నర్ జనరల్, భారతదేశ గవర్నర్ జనరల్ గా మారుతారు. జనరల్ గా మార్పు అంటే అప్పుడున్న బెంగాల్ గవర్నర్ జనరల్ ఇండియా గవర్నర్ జనరల్ గా మారుతారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. ఫస్ట్ ఇండియా అంటే భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరలే ఈ విలియం బెంటింక్. ఓకేనా? చూడండి, ఇంపార్టెంట్. అంటే బెంగాల్ పాలిస్తున్న గవర్నర్ జనరల్ ఇండియా గవర్నర్ జనరల్గా మారుతాడు. ఓకేనా? అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల్లో భారతీయులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగాల్లో మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాధాన్యతనిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా మనకు ఇంకోటి, గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుని నియమిస్తారు. గవర్నర్ జనరల్ సభ్యుల్లో గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుని నియమిస్తారు. మొట్టమొదటి న్యాయ సభ్యుడు లార్డ్ మెకాలే. చూడండి, ఇవి 1833 చార్టర్ యాక్ట్లో చాలా ముఖ్యమైన అంశాలు. ఫస్ట్ చూసుకుంటే బెంగాల్ గవర్నర్ జనరల్ భారతీయ గవర్నర్ జనరల్గా మార్పు చెందుతాడు. అదేవిధంగా విలియం బెంటింక్ మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీలో భారతీయులకు
ప్రాధాన్యత ఇస్తారు మొట్టమొదటిసారిగా. అదేవిధంగా గవర్నర్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుని కూడా నియమిస్తారు. అలా నియమించబడ్డ మొట్టమొదటి న్యాయ సభ్యుడే లార్డ్ మెకాలే. ఇది 1813 చార్టర్ యాక్ట్లోని 3 ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మనం చూసుకునే ముందు రఫ్ చేద్దాం. చార్టర్ యాక్ట్ 1853 ఉంటుంది. ఓకే, ఇక చార్టర్ యాక్ట్ 1853లో ముఖ్యమైన అంశాలు చెప్తా. చార్టర్ చట్టం 1853. ఈ చార్టర్ యాక్ట్ 1853లో ఏమైతే ఒక హైలైట్ ఏమంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి అంటే ప్రతిసారి 20 సంవత్సరాలు పొడిగిస్తూ పోతున్న వాళ్ళ కంపెనీ యొక్క లైసెన్స్. ఈసారి ఈ చార్టర్ యాక్ట్ 20 సంవత్సరాల నిబంధనను ఎత్తివేస్తారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ లైసెన్సును ప్రతిసారి 20 years ఎక్స్టెండ్ చేస్తుండే, కానీ ఈ చట్టం అనేది ఎక్స్టెన్షన్కు అనుమతిని ఇవ్వలేదు, లేదా అనుమతి ఇవ్వలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా శాసన నిర్మాణాల్లో భారతీయులకు అవకాశం ఇచ్చారు. రెండవది, శాసన నిర్మాణాల్లో భారతీయులకు అవకాశం. ఇక మూడవది మనకు తొలిసారిగా సివిల్ సర్వీసుకు పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా సివిల్ సర్వీసులకు పరీక్షల నిర్వహణ. చాలా ఇంపార్టెంట్. ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి రెండు. చార్టర్ యాక్ట్ 1853లో ముఖ్యమైన అంశాలు: ఈస్ట్ ఇండియా కంపెనీ లైసెన్స్ను 20 సంవత్సరాలు ప్రతిసారి ఎక్స్టెండ్ చేస్తుండే, దాన్ని రద్దు చేశారు, అంటే ఇవ్వలేదు. నిబంధన కూడా ఎత్తివేశారు. అదేవిధంగా శాసన నిర్మాణాల్లో భారతీయులకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా సివిల్ సర్వీసులకు మొట్టమొదటిసారిగా పరీక్షలను నిర్వహించారు. ఇవి 3 ముఖ్యమైన అంశాలు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి అత్యంత ఇంపార్టెంట్ మనకు, భారత ప్రభుత్వ చట్టం. చాలా ఇంపార్టెంట్. భారత ప్రభుత్వ చట్టం. ముఖ్యాంశాలు: అయితే 1857లో సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయ్యి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క గద్దెను, అంటే వాళ్ళ యొక్క పీఠాన్ని కదిలించి వేసిన సంఘటన జరిగింది. సో బ్రిటిష్ వారు గ్రహించారు, ఇండియాను కట్టడి చేస్తే భవిష్యత్తులో విప్లవాలు రావచ్చని భావించి కొన్ని ఉదార స్వభావం కలిగిన సంస్కరణను చేపడతారు. అలా చేపట్టిన సంస్కరణలే మనకు వాళ్ళు ఒక ప్రకటన రూపంలో వాళ్ళు వివరిస్తారు. దాన్ని విక్టోరియా మహారాణి ప్రకటనగా మనం చెప్తాం. ఆ ప్రకటనను అలహాబాద్ సమావేశంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ వివరిస్తాడు. ఆ విక్టోరియా మహారాణి ప్రకటననే మనకు అందులో ముఖ్యాంశాలే 1858 భారత ప్రభుత్వ చట్టంలో చేర్చారు. అవేవో మీకు ఇప్పుడు వివరిస్తా. 1858 భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్యమైన అంశాలు: ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు అవుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు. అదేవిధంగా భారతదేశ పాలన
బ్రిటిషు రాణి చేతులకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది, భారతదేశ పాలన బ్రిటిష్ రాణి చేతులకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా గవర్నర్ జనరల్ పాలన రద్దు అవుతుంది. గవర్నర్ జనరల్ పదవి రద్దు. గవర్నర్ జనరల్ పదవి రద్దు అవుతుంది. దీని ప్లేస్లో వైస్రాయ్ అనే పదవి ప్రారంభమవుతుంది. ఓకేనా? అదేవిధంగా మనకు భారతదేశ వ్యవహారాల మంత్రి భారతదేశ వ్యవహారాల మంత్రి అనే పదవి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీంతో పాటు మనకు భారతదేశ కార్యదర్శి అనే పదవి కూడా వస్తుంది. ఒక వ్యవహారాల మంత్రి ఉంటాడు, భారతదేశ కార్యదర్శి ఉంటాడు. భారతదేశ కార్యదర్శి పదవి కూడా స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇలాంటి అనేకమైన అంశాలు ఈ 1858 భారత ప్రభుత్వ చట్టాల్లో ఉంటాయి. ఫస్ట్ది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు అయిపోతుంది. అదేవిధంగా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు అయిన తర్వాత భారతదేశ పాలన బ్రిటిష్ రాణి చేతులకి వెళ్ళిపోతుంది. ప్రత్యక్షంగా బ్రిటిష్ పార్లమెంట్ మనం పాలిస్తారు. అదేవిధంగా గవర్నర్ జనరల్ పదవి రద్దు అయిపోతుంది. దాని ప్లేస్లో వైస్రాయ్ అనే పదవి స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్. అదేవిధంగా భారతదేశ వ్యవహారాల మంత్రి కొత్త పోస్ట్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా భారతదేశ కార్యదర్శి కొత్త పోస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అదేవిధంగా భారతదేశాన్ని పరిపాలన క్రమం ఒకటి ఉంటుంది. ఇది ఎగ్జామ్స్లో వచ్చి రావచ్చు. భారతదేశం యొక్క పరిపాలన క్రమం. భారతదేశ ఇంపార్టెంట్. పరిపాలన క్రమం అంటే ఇప్పుడు 1858 యాక్ట్ ప్రకారమే. ఓకేనా? ఫస్ట్ బ్రిటిష్ రాణి ఆర్ రాజు. ఓకేనా? సెకండ్ బ్రిటిష్ పార్లమెంటు. థర్డ్ భారత వ్యవహారాల మంత్రి. ఫోర్త్ వైస్రాయ్. ఎగ్జామ్స్లో మనకు ఒకసారి ఈ క్రమం అడిగిళ్ళు మనకు. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము భారతదేశ పరిపాలన క్రమం ఏ విధంగా అంటే ఫస్ట్ బ్రిటన్ రాణి హైయెస్ట్ క్యాడర్, తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ సెకండ్ క్యాడర్, తర్వాత భారతదేశ వ్యవహారాల మంత్రి థర్డ్ క్యాడర్, ఫోర్త్ వైస్రాయ్. ఈ విధంగా 4 అంచెల విధానంలో భారతదేశాన్ని పాలించడానికి వాళ్ళ క్రమము సూచించారు. బ్రిటిష్ రాణి, బ్రిటిష్ పార్లమెంటు, అదేవిధంగా భారతీయ వ్యవహారాల మంత్రి, అదేవిధంగా వైస్రాయ్. ఈ విధంగా 1858 వరకు ఉన్న యాక్ట్స్లు లేదా రెగ్యులేటింగ్ యాక్ట్ కానీ, పీట్స్ ఇండియా యాక్ట్ కానీ, చార్టర్ యాక్ట్ కానీ, ఇలాంటి యాక్ట్స్ మొత్తం భారతదేశంలో ఉన్న పాలనను క్రమబద్ధం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం మనకు ఈ విధమైన సంస్కరణ చేయడానికి ఇలాంటి చట్టాలు విధించారు. డియర్ స్టూడెంట్స్, ఒకసారి బ్రీఫ్గా చెప్తా. అసలు బ్రిటిష్ ప్రభుత్వం
ఈ చట్టాలు చేయడానికి ప్రధాన కారణం నందకుమార్ అనే బెంగాలీ బ్రాహ్మణ్ని ఉరి తీయడం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా మోసాలు చేస్తుండే. ఇప్పుడు భారతీయుల అమాయకులు కాబట్టి పెద్ద మొత్తంలో ఈస్ట్ ఇండియా కంపెనీలు మోసాలు చేస్తుండే. సో ఇలా మోసాలను పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బూరుగోయిన్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీ వేస్తుంది. ఆ విచారణ కమిటీలో చాలా రకాలైన మోసాలు వెలుగులోకి వస్తాయి. సో ఈ మోసాలను అరికట్టడానికి మొట్టమొదటిసారిగా 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అని చేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను ఈ యాక్ట్ క్రమబద్ధం చేస్తుంది. అందుకే దీన్ని రెగ్యులేటింగ్ యాక్ట్గా మనం పిలుస్తాం. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారానికి 20 సంవత్సరాలు అనుమతిని ఇస్తారు వీళ్ళు. అదేవిధంగా పరిపాలన సౌలభ్యం కోసం బెంగాల్లో మద్రాసు మరియు బొంబాయిని కలిపేస్తారు బెంగాల్లోని. అదేవిధంగా కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తారు. ఓకేనా. ఈ సుప్రీంకోర్టులో మొత్తం 4 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా 3 న్యాయమూర్తులు. ఈ విధంగా ఏర్పడిన సుప్రీంకోర్టులో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. ఓకేనా. ఈ సర్ ఎలిజా ఇంపే అదేవిధంగా వారన్ హేస్టింగ్ చాలా సన్నిహితులు అని చెప్తారు. సో నందకుమార్ అనే బ్రాహ్మణుడు జమీందారు, ఇతడు వారన్ హేస్టింగ్ యొక్క అవినీతిని ప్రశ్నించడం వల్ల ఆగ్రహానికి గురై ఈ వారన్ హేస్టింగ్ అనే వ్యక్తి ఎలిజా ఇంపే ప్రధాన న్యాయమూర్తి సహాయంతో అతను ఉరితీస్తారు. ఆ విధంగా ఉరితీయబడ్డ తొలి భారతీయుడు నందకుమార్గా మనకు రాజకీయ కారణాలతో. సో ఈ విధంగా ఏర్పాటు చేసిన రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న అంశాలు. అదేవిధంగా తర్వాత ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో చాలా లోపాలు ఉంటాయి. సో రెగ్యులేటింగ్ యాక్ట్లోని లోపాలను సవరించడానికి 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ అనేది ఒకటి తయారు చేస్తారు. దీన్ని తయారు చేసిన వ్యక్తి విలియం పిట్ అనే బ్రిటిష్ ప్రధానమంత్రి. సో ఇందులో భారతదేశంలో అంశాలు 2 రకాలు చేస్తారు. రాజకీయ వ్యవహారాలు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అదేవిధంగా పాలన మరియు ఆర్థిక వ్యవహారాలు చూడడానికి కోర్ట్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెడతారు. చాలా ఇంపార్టెంట్. పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం 1784 యాక్ట్ ప్రకారం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెడతారు. అదేవిధంగా దీని తర్వాత చార్టర్ యాక్ట్ స్టార్ట్ అయితే, చార్టర్ అంటే ఒప్పందం. ఫస్ట్ చార్టర్ యాక్ట్ 1793 ఏర్పడుతుంది. ఓకేనా. దీని ప్రకారం నగరపాలక సంస్థలకు చట్టబద్ధ కల్పిస్తారు. మద్రాసు, బొంబాయి లాంటి పెద్ద పట్టణాల్లో ఈ నగరపాలక సంస్థలు ఏర్పడతాయి. దీని తర్వాత అత్యంత ముఖ్యమైన చార్టర్ యాక్ట్ 1813. ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం రద్దు అవుతుంది. అదేవిధంగా బ్రిటిష్ పౌరులందరూ స్వేచ్ఛతో వ్యాపారం చేయడానికి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా విద్యా వ్యాప్తి కోసం ₹1,00,000 కేటాయిస్తారు. అదేవిధంగా క్రైస్తవ మిషనరీలు ఇండియాలకు రావడానికి ఈ యాక్ట్ ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి లభిస్తుంది. అంటే వాళ్ళు విద్య ద్వారా వాళ్ళ మతాన్ని కూడా వ్యాపిస్తామని చెప్పడం జరుగుతుంది. తొలుత విద్యా సంస్థ స్థాపిస్తారు, తర్వాత వాళ్ళ మత వ్యాప్తి కోసం కృషి చేస్తారు. అదేవిధంగా దాని తర్వాత చాలా ముఖ్యమైనది ఇంకోటి 1833 చార్టర్ యాక్ట్. ఇందులో బెంగాల్ గవర్నర్ జనరల్ను భారతీయ గవర్నర్ జనరల్గా మార్చుతారు. ఇలా నియమించబడ్డ మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరలే విలియం పిట్. అదేవిధంగా భారతదేశంలో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో మొట్టమొదటిసారిగా భారతీయులకు కూడా అవకాశం లభిస్తుంది. అదేవిధంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుడిని నియమిస్తారు. అలా నియమించిన న్యాయ సభ్యుడే లార్డ్ మెకాలే. ఇక తర్వాత రాను చార్టర్ చట్టం తర్వాత వచ్చిన చార్టర్ చట్టమే 1853 యాక్ట్. ఇది చేస్తారంటే హైలైట్ ఏమంటే ఎప్పుడైతే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతిసారి 20 yearsకి ఎక్స్టెన్షన్ అవుతూ ఉన్నది వాళ్ళ యొక్క లైసెన్స్. ఈ విధంగా ఇచ్చే లైసెన్స్ని వీళ్ళు రద్దు చేస్తారు. అంటే కొనసాగింపు కుదరని చెప్పేస్తారు. 20 సంవత్సరాల కొనసాగింపును వీళ్ళు రద్దు చేస్తారు. అదేవిధంగా శాసన నిర్మాణాలలో మొట్టమొదటిసారిగా భారతీయులకు అవకాశం ఇస్తారు. చాలా ఇంపార్టెంట్. చార్టర్ యాక్ట్ 1853 ప్రకారం మొట్టమొదటిసారిగా శాసన నిర్మాణంలో భారతీయులకు కూడా అవకాశం ఇస్తారు. అదేవిధంగా ఇంకోటి పాయింట్ ఏమంటే తొలిసారిగా సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహిస్తారు, పోటీ పరీక్షలు. 1853 యాక్ట్ ప్రకారమే మొట్టమొదటిసారిగా భారతీయులకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండియాలో కూడా నిర్వహిస్తారు సివిల్ సర్వీస్ పరీక్షలు, రాత పరీక్షలు. అదేవిధంగా అత్యంత ముఖ్యమైన 1858 భారత చట్టం. 1857లో
భారతదేశం పెద్ద మొత్తంలో సిపాయిల తిరుగుబాటు జరుగుతాయి కాబట్టి భారతీయులను సంతృప్తి పరచడానికి విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేస్తుంది. ఈ విక్టోరియా మహారాణి ప్రకటనలోని ముఖ్యాంశాలని చట్టాలుగా చేస్తాం మనం. ఆ చట్టాలు ఫస్ట్ ఏమంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దవుతుంది. అంటే 1858 బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ప్రకారము భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయిపోతుంది. అదేవిధంగా గవర్నర్ జనరల్ పదవి కూడా రద్దయిపోతుంది. ఆ పదవి వైస్రాయ్గా మారుతుంది. అదేవిధంగా భారతదేశ వ్యవహారాల మంత్రితో పాటు భారతదేశ కార్యదర్శిగా ఒక పదవి కూడా క్రియేట్ చేయబడుతుంది. అదేవిధంగా ఇకపై దేశంలో యుద్ధాలు చేయమని చెప్పేసి ఇప్పుడున్న స్వదేశీ సంస్థానాలు నిర్భయంగా వాళ్ళు పాలించుకోవాలని చెప్పేసి ప్రకటన చేస్తుంది. అదేవిధంగా భారతీయులకు విద్యాపరమైన స్వేచ్ఛ ఇస్తామని చెప్పేసి, భారతీయులకు వాక్ స్వాతంత్రం ఇస్తామని చెప్పేసి, భారతీయులు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు స్థాపించుకునే హక్కు కల్పిస్తామని చెప్పేసి, రాజకీయాల్లో భారతీయులకు ప్రత్యక్ష హోదాను కల్పిస్తామని చెప్పేసి, భారతీయులకు అంటే పోటీ చేసే హక్కు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 1857 తిరుగుబాటు ఫలితంగా భారతీయులను సంతృప్తి చేయడానికి చేసిన ప్రకటననే భారత ప్రభుత్వ చట్టం 1858. దీని ద్వారా ఏమవుతుందంటే భారతదేశంలో క్రోనాలజీ ఒకటి వస్తుంది, ఒక ఆర్డర్ వస్తుంది. అంటే భారతదేశంలో భారతదేశం యొక్క పరిపాలన క్రమం వస్తుంది. క్రమంలో ఫస్ట్ ఏమంటే బ్రిటిష్ రాణి తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ తర్వాత భారతదేశ వ్యవహారాల మంత్రి, భారతదేశ వ్యవహారాల మంత్రి తర్వాత భారత వైస్రాయ్ భారతదేశాన్ని పాలిస్తారు. ఓకేనా? స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.